రైట్ టు మ్యాచ్ రూలును బీసీసీఐ మళ్లీ ప్రవేశపెట్టింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ప్రతి జట్టు ఒక ఆర్టీఎం కార్డును ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుండగా ఇందుకు సంబంధించిన రిటెన్షన్ పాలసీని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఖరారు చేసింది. ప్రతి ఫ్రాంచైజీ 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ కార్డు ఉంది. అట్టిపెట్టుకున్న 5 ఆటగాళ్ల కోసం 75 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రతి జట్టు పర్స్ వాల్యూను 120 కోట్ల రూపాయలకు పెంచారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆర్టీఎం కార్డును పక్కన పెట్టి బీసీసీఐ ఈసారి మాత్రం అనుమతిచ్చింది. అయితే ఈ రూల్ కారణంగా ఆటగాళ్లు తీవ్రంగా నష్టపోతున్నారనే అశ్విన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిబంధనను కాస్త మార్చింది. ఆటగాళ్లకు లాభం చేకూర్చేలా ఆర్టీఎం రూల్ ను ట్విస్ట్ చేసింది. మెగా వేలానికి వదిలేసిన తమ ఆటగాళ్ల నుంచి ఫ్రాంచైజీలు ఆర్టీఎం కార్డు ద్వారా ఒకరిని తిరిగి కొనుగోలు చేయవచ్చు. అయితే గతంలో ఈ రూల్ ప్రకారం ప్రత్యర్థి ఫ్రాంచైజీ బిడ్ వేసిన ధరను చెల్లించి జట్టులోకి తీసుకునేది. కానీ ఈసారి బీసీసీఐ ఈ రూలును మార్చింది. బిడ్ వేసిన టీముకు సదరు ప్లేయర్ను తీసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. మరోసారి బిడ్ వేసే వెసులుబాటు కల్పించింది. అప్పుడు ఆ ధరను చెల్లిస్తేనే ఆర్టీఎం కింద తమ ఆటగాడిని ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. ఉదాహరణకు సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెందిన ట్రావిస్ హెడ్ ను ఆ జట్టు వేలంలోకి వదిలేసింది. వేలంలో ఆర్సీబీ అతని కోసం 12 కోట్ల రూపాయల వరకు బిడ్ వేసి దక్కించుకుంది. అప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్టీఎం కార్డుతో ట్రావిస్ హెడ్ ను తీసుకోవాలనుకుంది. పాత రూల్ ప్రకారం 12 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకోవచ్చు. కానీ బీసీసీఐ నయా రూల్ ప్రకారం ఆర్సీబీ మరోసారి బిడ్ వేయవచ్చు. అప్పుడు ఆర్సీబీ 13 కోట్లకు బిడ్ వేస్తే సన్ రైజర్స్ ఆ డబ్బులను చెల్లించి తీసుకోవాల్సి ఉంటోంది. లేదంటే ట్రావిస్ హెడ్ ఆర్సీబీకి దక్కుతాడు.